మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపి ఆగస్టు 1 తదియ శనివారం, నెల మొదలయ్యే రోజు గనుక ఈ రోజు గుర్తుపెట్టుకుని ఈ ఆకు తింటే చాలు, నెలంతా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. ఎలాంటి కష్టాలు రావు, ధనానికి లోటనేది రాదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో కాలానికి, తిథులకు, గ్రహాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఒక నెల ఎలా ప్రారంభమవుతుంది అనే దానిపై ఆ నెల మొత్తం మన జీవితం ఎలా ఉండబోతోంది అనేది ఆధారపడి ఉంటుంది. ఈ ఆగస్టు నెల శనివారం రోజున, అందులోనూ తదియ తిథితో ప్రారంభమవుతుంది. శనివారం తదియ తిథి కలయిక వల్ల ఈ నెలలో శని పట్టినట్టుగా కొన్ని ఊహించని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక శుభవార్త ఏమిటంటే ఈ నెలలో ధనం విషయంలో మీకు ఎలాంటి లోటు ఉండదు. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవి పెద్దవిగా మారి ఆసుపత్రులకు విపరీతంగా ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే వాహనాలు నడిపేవారు కూడా ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. వాహన ప్రమాదాలు జరిగే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. అంతేకాకుండా బయటి వారితో కానీ, ఇంట్లో వారితో కానీ లేనిపోని గొడవలు జరిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అనవసరమైన మాటల వల్ల, కోపం వల్ల కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి ఈ నెలలో మాట అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇక ఈ నెల ప్రారంభమయ్యే రోజున, అంటే రేపు 1వ తారీఖున ఏం చేసినా చెయ్యకపోయినా ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు, నెలంతా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. నెలంతా ఎలాంటి కష్టాలు మీ దరి చేరకుండా ఉంటాయి. ధనానికి లోటు రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మరి ఈరోజు ఏ ఆకును తినాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందు దయచేసి మన ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో భక్తితో ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని కామెంట్ పెట్టండి. ఒకానొక సువిశాలమైన పచ్చని పొలాలతో కలకలలాడే గ్రామంలో కనకారావు అనే వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఒక మూతుబరి వ్యాపారి ఉండేవాడు. అతనికి ఊళ్ళో ఎకరాకి ఎకరం వ్యవసాయ భూములు, ఊరి మధ్యలో పెద్ద రాతి భవంతి, అపారమైన సిరి సంపదలు ఉండేవి. కానీ అతనికో పెద్ద బలహీనత ఉంది. అదేంటంటే అతనికి డబ్బు అంటే ప్రాణం కన్నా మిన్న. కనకారావు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికి మొక్కుకున్నట్లు నటించి వెంటనే తన ఇనుప పెట్టెలున్న గదిలోకి వెళ్ళేవాడు. అక్కడ గంటల తరబడి తలుపులు వేసుకుని నోట్ల కట్టలను పదే పదే లెక్క పెడుతూ, నాణేలను గళగళా మోగిస్తూ ఆ శబ్దాన్ని విని ఆనందించేవాడు. అతనికి ఎవరైనా ₹1 అదనంగా ఇస్తే అతని ముఖంలో ఎన్ని వాట్ల బల్బు వెలిగేది. అదే ఎవరికైనా ఒక పైసా ఇవ్వాల్సి వస్తే అతని ప్రాణాలు పోయేవి. తన గదిలోని పెద్ద ఇనుప పెట్టెలో ఖజానాలో పేర్చిన నోట్ల కట్టలను, పసిడి నాణేలను, వెండి ఆభరణాలను చూసుకుంటూ మురిసిపోవడమే తప్ప అందులోంచి ₹1 కూడా బయటకు తీయడానికి అతని మనసు అస్సలు ఒప్పేది కాదు. ఎవరైనా కష్టాల్లో ఉండి సహాయం అడిగినా, లేదా కనీసం తన సొంత కుటుంబ సభ్యులు ఏ చిన్న అవసరానికి డబ్బులు అడిగినా సరే 10 సార్లు ఆలోచించి 100 వంకలు పెట్టే పరమలోభి అతడు. తన ఖజానాలోకి డబ్బులు ఎప్పుడూ కుప్పులు తెప్పలుగా రావాలే కానీ ఒక్క పైసా కూడా బయటకు పోకూడదు అన్నదే అతని రోజువారీ ధ్యేయం. ఊళ్ళో ఎవరైనా ఆపదలో ఉండి కాస్త అప్పు అడిగితే వాళ్ల అవసరాన్ని ఆసరాగా తీసుకొని అసలుకు మించిన వడ్డీలు వేసి వారి రక్తం పీల్చేవాడు. ఆస్తులు కూడబెట్టడంలో ఉన్న ఆసక్తి అతనికి అనుభవించడంలో ఏమాత్రం ఉండేది కాదు. ఒకరోజు సాయంత్రం కనకారావు తన ఇంట్లో విశాలమైన హాల్లో కూర్చుని తన పాత లెక్కల పుస్తకాలు చూసుకుంటున్నాడు. ఎవరికి ఎంత అప్పిచ్చాము, ఎంత వడ్డీ వచ్చింది అని గుణకారాలు వేసుకుంటున్నారు. అప్పుడు అతని కోడలి సీత ఎంతో వినయంగా నడుచుకుంటూ అతని దగ్గరకొచ్చింది. చేతులు కట్టుకుని నిలబడి, మామగారు, మీ మనవడు వరుణ్ గాడి స్కూల్ ఫీజు కట్టడానికి రేపే ఆఖరి తేదీ అంట. మీ అబ్బాయి దగ్గర అడిగితే ఆయన చేతిలో ₹1 కూడా లేదు. వ్యాపారం డబ్బులన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా అని అంటున్నారు. దయచేసి కాస్త డబ్బులు ఇస్తే వెళ్ళి ఫీజు కట్టేసి వస్తాము. పిల్లవాడి చదువుకి ఆటంకం రాకూడదు కదా అని ఎంతో భయపడుతూనే అడిగింది. ఆ మాట వినగానే కనకారావు ముఖం చిరాగ్గా పెట్టేశాడు. కనుబొమ్మలు ముడేసి కోపంతో ఊగిపోతూ, నేను ₹1 కూడా ఇవ్వను. నీ మొగుడి చేతిలో అసలు ₹1 నిలవదు. వ్యాపారం చూసుకోమంటే చేతకాదు గాని ఖర్చులు అడగడానికి మాత్రం ముందుంటాడు.
ఈరోజు నా దగ్గర డబ్బులు తీసుకుంటే రేపటికల్లా ఏవో ఒక చిల్లర ఖర్చులు పెట్టి తగలబెట్టేస్తాడని నాకు బాగా తెలుసు. అయినా పోయిన నెలే కదా స్కూల్ ఫీజు అని చెప్పి నా దగ్గర డబ్బులు పట్టుకెళ్లారు. ఈ స్కూళ్ళ వాళ్ళకి ఎప్పుడూ డబ్బుల పిచ్చే. రోజురోజుకి మీ అందరి ఆగడాలు ఖర్చులు ఎక్కువైపోతున్నారు. చదువుల పేరుతో నా ఆస్తిని కరిగించేస్తున్నారు అని గట్టిగా కేకలు వేశాడు. కోడలు సీత సముదాయించడానికి ప్రయత్నిస్తూ, అది కాదు మామగారు, పోయిన నెల కట్టింది కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. స్కూల్ ఫీజు అనేది ప్రతి 3 నెలలకోసారి కట్టాలి కదా. పిల్లవాడి చదువు ఆగిపోతుంది అని ప్రాధేయపడుతున్నాను అని ఎంత సావధానంగా చెప్పినా కనకారావు అస్సలు వినిపించుకోలేదు. ఏదో ఒక వంక చెప్పి నా దగ్గర నుంచి డబ్బులు గుంజడమే మీ పనైపోయింది, ఇంకిక్కడి నుంచి వెళ్ళు అని కసిరి పారేశాడు. ఇంతలో అతని భార్య పార్వతమ్మ లోపలి గది నుంచి బయటకొచ్చింది. ఏమంది, వచ్చే నెలలో మన మనవరాలు కళ్యాణి నిశ్చితార్థం పెట్టుకున్నాం కదా, దానికోసం పట్టుచీరలు, ఇంటికొచ్చే బంధువులకు మర్యాదల కోసం వస్తువులు, కొన్ని ఆభరణాలు కొనుక్కోవాలి. కాస్త డబ్బులిస్తే రేపు ఉదయాన్నే నేను కోడలు మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకుంటాం. ఊళ్ళో పరువు నిలవాలంటే ఆ మాత్రం ఖర్చు చేయక తప్పడు కదా అని అడిగింది. అది వినగానే కనకారావుకి ఒంట్లో బీపీ అమాంతం పరిగిపోయింది. చిర్రెత్తుకొచ్చి చేతిలో ఉన్న లెక్కల పుస్తకాన్ని నేలకేసి కొట్టి, అందరికీ నా ఖజానా మీదే కన్నుపడింది. అసలు ఆ లక్ష్మీదేవిని నా దగ్గర ప్రశాంతంగా స్థిరంగా ఉండనిస్తారా లేదా మీరు? నా దగ్గరకు 4-5 రూపాయలు చేరడం ఆలస్యం, ఇంట్లో ఉన్న వాళ్ళంతా పళ్ళాలు పట్టుకుని అడుక్కోవడానికి వచ్చేస్తారు. పోనీ ఈ నిశ్చితార్థం ఖర్చులతో ఈ తంతు అంతా అయిపోతుందా? మున్ముందు పెళ్లి ఖర్చులు కొండంత ఉన్నాయి. ఊరందరికీ భోజనాలు పెట్టాలి, లాంఛనాలు ఇవ్వాలి. ఇప్పుడే ఇలా నీళ్ళలా డబ్బులు ఖర్చు పెడితే రేపు పెళ్లి ఎలా చేస్తాం? నా వల్ల కాదు. నా ప్రాణం పోయినా సరే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఉన్నవాటితోనే ఏదో ఒకటి సర్దుకోండి అని గట్టిగా అరిచాడు. తండ్రి అరుపులు విని కొడుకు రామనాథం కూడా అక్కడికొచ్చాడు. తన భార్యను, తల్లిని తండ్రి అంత మాటలు అనడం చూసి తట్టుకోలేక, నాన్న, నేను పొద్దున్నుంచి రాత్రి వరకు మీతో పాటే దుకాణంలో పడి కష్టపడుతున్నాను. నా రక్తాన్ని చెమటిగా మార్చి వ్యాపారం చేస్తున్నాను. మన వ్యాపారంలో నెలలో వేలలో లాభాలు వస్తున్నాయి. కానీ నా చేతికి మాత్రం నా కష్టానికి తగిన ఒక్క రూపాయి కూడా సరిగ్గా ఇవ్వరు. మీ పిసినారితనం రోజురోజుకి శృతి మించిపోతోంది. అసలు ఈ ఆస్తి, ఈ డబ్బులన్నీ ఎవరి కోసం పొదుపు చేస్తున్నారు? చావు వచ్చేటప్పుడు ఇవన్నీ మీతో పాటు మూటగట్టుకుని పైకి పట్టుకెళ్తారా ఏంటి? బతికున్నప్పుడు కుటుంబానికి సుఖం ఇవ్వలేని ఈ డబ్బెందుకు అని సూటిగా నిలదీశాడు. భార్య పార్వతమ్మ కూడా కొడుకు వైపు నిలబడి, వీరి తీరు ఇక మారదులేరా రామనాథం. 40 ఏళ్ల నా కాపురంలో నేను ప్రశాంతంగా ఒక్కరోజు కూడా ఉండలేదు. ఎప్పుడూ పైసల గురించే ధ్యాస. శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఇంట్లోకి రావాలి కానీ ఒక్క పైసా కూడా బయటకు పోకూడదు అని నిత్యం కలలు కంటుంటారు. ఇలాగే ఉంటే రేపు మనవరాలి పెళ్లికి ఎవరూ రారు అని తీవ్రంగా విసుక్కుంది. ఆ మాటలకి కనకారావుకి మనసులో పెద్ద దిగులు పట్టుకుంది. ముఖ్యంగా మనవరాలు కళ్యాణి పెళ్లి ఖర్చుల గురించి తలచుకుంటేనే అతనికి రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. అబ్బో, పెళ్ళి అంటే ఎంత ఖర్చవుతుందో, నా ఇనుప పిట్టలో ఉన్న డబ్బు ఎంత కరిగిపోతుందో అని రాత్రింబవళ్ళు బెంగ పెట్టుకున్నాడు. అసలు ఆ తిరుమల శ్రీనివాసుడు, సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఇద్దరూ నా దగ్గర నుంచి ఎక్కడికి పోకుండా శాశ్వతంగా నా ఇంట్లోనే ఉండిపోయేలా ఏదైనా అద్భుతమైన ఉపాయం ఉంటే ఎంత బాగుండు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలాంటి పిచ్చి ఆలోచనలతోనే ఒకరోజు సాయంత్రం వేళ ప్రశాంతంగా ఉంటుందని ఊరి చివర ఉన్న నదీ తీరానికి నడుచుకుంటూ వెళ్ళాడు. నది ఒడ్డున ఇసుకలో నడుస్తుండగా అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక సాధువు కళ్ళు మూసుకొని తీవ్రమైన ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఉంది. కనకారావు ఆ సాధువు దగ్గరకు వెళ్ళి, స్వామి నమస్కారం అని వినయంగా దండం పెట్టాడు. సాధువు నెమ్మదిగా కళ్ళు తెరిచి కనకారావు వైపు చూసి, దీర్ఘాయుష్మాన్ భవనాయనా, ఒట్టి చేతులతో నమస్కారమేనా? ఈ సాధువుకు ఏమైనా భిక్ష వేస్తావా, ఏమైనా దక్షిణ ఇస్తావా అని అడిగాడు. దానికి కనకారావు ముఖం చిన్నబోసుకొని జేబులు తడుముకుంటూ, అయ్యో స్వామి, నా దగ్గరే లక్ష్మీదేవి నిలవడం లేదు. అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తూ పోతే నా దగ్గర ఏముంటుంది? నాకే సరిగ్గా డబ్బులు ఉండటం లేదు. ఊర్లో అందరూ నా డబ్బు మీదే పడ్డారు. ఇక మీకేం భిక్ష వేయగలను అని అబద్ధమాడాడు. అప్పుడు ఆ సాధువు మందహాసం చేసి, ఏంటి, నీ దగ్గర సంపద స్థిరంగా ఉండటం లేదా
అయ్యో పాపం, అయితే నీకోసం నా దగ్గర ఒక అద్భుతమైన మార్గం ఉంది. ఆ ఉపాయంగాని నువ్వు పాటిస్తే ఆ లక్ష్మీదేవి మరియు సాక్షాత్తు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇద్దరూ నీ ఇల్లు వదిలి ఎక్కడికి పోరు, శాశ్వతంగా నీ ఇంట్లోనే ఉండిపోతారు. వాళ్ళిద్దరూ ఉన్న ఇంట్లో సిరి సంపదలకు ఎప్పటికీ లోటు ఉండదు అని చెప్పాడు. ఆ మాట వినగానే కనకారావు కళ్ళు ఆశతో ఆనందంతో మెరిసిపోయాయి. అదేంటో వెంటనే చెప్పాడు స్వామి. ఆ ఉపాయంగాని నాకు తెలిస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి, నా ఆస్తి కరిగిపోతుందనే భయం ఎప్పటికీ ఉండదు అని సాధువు కాళ్ళ దగ్గర కూర్చుని బతిమిలాడాడు. అప్పుడు ఆ సాధువు, నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిష్ఠతో శ్రీ వెంకటేశ్వర స్వామిని, మహాలక్ష్మీదేవిని పూజించు. నీ భక్తికి మెచ్చి వారు ప్రత్యక్షమై వరం కోరుకోమంటారు. అప్పుడు నువ్వు ధనం ధాన్యాలు అని ఏవీ అడగకుండా కేవలం స్వామి, తల్లి, ఒక్కరోజు నా ఇంట్లో అతిథులుగా ఉండండి అని వరం కోరుకో. వారు సరేనని ఇంట్లోకి రాగానే నువ్వు ముందుగానే తయారు చేయించి పెట్టుకున్న ఒక అందమైన పెద్ద బంగారు పంజరంలో వారిని కూర్చోమని చెప్పు. వారు ఆ పంజరంలోకి వెళ్ళగానే వెంటనే తలుపు వేసి గట్టిగా తాళం వేసే. ఆ దేవాదిదేవులు నీ పంజరంలో బందీలైపోతే ఇక నీకు జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు, ఎప్పటికీ నీ ఆస్తి తరిగిపోదు అని చెప్పాడు. ఈ అద్భుతమైన ఉపాయం వినగానే కనకారావు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. తన మనస్సులో ఉన్న పెద్ద కోరిక నెరవేరబోతోందని, ఇక తానే ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుణ్ణి కాబోతున్నానని సంబరపడిపోయాడు. కానీ అతనికి తెలియని అసలు నిజం ఏమిటంటే, ఆ సాధువు వేషంలో ఉన్నది మరెవరో కాదు, స్వయంగా నారద మహర్షి. కనకారావు కేవలం లోభి మాత్రమే కాదు, చాలా దుర్మార్గుడు కూడా. ఊళ్ళో ఉన్న అమాయక పేద రైతుల భూములను, ఇళ్లను తక్కువ ధరకు కుదువ పెట్టుకొని దొంగలెక్కలు రాసి దారుణమైన వడ్డీలు వసూలు చేస్తూ వాళ్ల రక్తాన్ని పిండి తింటున్నాడు. పైకి పెద్ద భక్తుడిలా నటిస్తూ దేవుళ్లకు దండాలు పెడుతున్నా అతని మనసంతా క్రూరత్వం, దురాశ, కుట్రలతో నిండి ఉంది. అతనికి సరిగ్గా బుద్ధి చెప్పి అతనిలోని రాక్షసత్వాన్ని పోగొట్టి సరైన మార్గంలో పెట్టాలని సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞాపించడంతో నారదుడు ఈ నాటకమాడాడు. నారదుడు చెప్పిన ఉపాయంతో కనకారావు ఇంటికి ఉరుకులు పరుగుల మీద తిరిగొచ్చాడు. మరుసటి రోజు నుంచి ఊళ్ళో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన కంసాలిని పిలిపించాడు. ఎన్నడూ లేని విధంగా తన భోషాణంలోంచి తులాల కొద్దీ మేలిమి బంగారాన్ని తీసి అతనికిచ్చాడు. ఈ బంగారంతో ఎంతో విశాలమైన, అందమైన, గట్టి ఇనుపు చువ్వల కన్నా దృఢమైన బంగారు పంజరాన్ని తయారు చేయాలి. అందులో పట్టు పరుపులు, మణిమాణిక్యాలతో అలంకరణలు ఉండాలి. చూడగానే ఎంతటి వారైనా ఆకర్షితులయ్యేలా ఉండాలి అని ఆజ్ఞాపించాడు. కంసాలి అలాగే రేయింబవళ్ళు కష్టపడి ఒక అద్భుతమైన పంజరాన్ని తీసుకువచ్చాడు. ఆ పంజరం చూస్తే ఎవరికైనా కళ్ళు చెదిరిపోయేలా ఉంది. ఆ తర్వాత కనకారావు తన ఇంట్లోని పూజాగదిలో కూర్చుని అహోరాత్రులు తిండి తిప్పలు మానేసి శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మీదేవి నామాలను స్మరిస్తూ కఠోరమైన పూజలు చేయడం ప్రారంభించాడు. అతని నిష్ఠను, అపారమైన జపతపాలను చూసి ఒకరోజు ఉదయం పూజగదంతా అద్భుతమైన దివ్యకాంతితో నిండిపోయింది. ఆ కాంతి మధ్యలోంచి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి అత్యంత తేజస్సుతో, దివ్యమైన అలంకరణలతో, మందహాసంతో అతని ముందర ప్రత్యక్షమయ్యారు. స్వామివారి వక్షస్థలంలో ఉన్న కౌస్తుభమని, అమ్మవారి చేతిలోని కమలం కనకారావు కళ్ళను మిరుమిట్లు గొలిపాయి. వారిని కళ్ళారా చూసిన కనకారావు ఆనందానికి హద్దులు లేవు. సాక్షాత్తు వైకుంఠనాథుడు శాంతంగా, కనకారావు, నీ పూజలకు, నీ కఠోర దీక్షకు మేము ఎంతో మెచ్చాము. నీకేం వరం కావాలో కోరుకో, ప్రసాదిస్తాము అని అడిగాడు. అప్పుడు కనకారావు ఎంతో వినయం నటిస్తూ సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, తల్లి, నా మీద మీకు నిజంగా దయ ఉంటే ఈ ఒక్కరోజు మా ఇంట్లో అతిథులుగా ఉండి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మీకోసం నేను ప్రత్యేకంగా ఒక అద్భుతమైన బంగారు పంజరాన్ని తయారు చేయించాను. అందులో పట్టు పరుపులు వేశాను. మీరు కాసేపు అందులో విశ్రాంతి తీసుకుంటే నేను మీకు రకరకాల పిండి వంటలతో సేవలు చేసుకుని ధన్యుణ్ణవుతాను అని మాయమాటలు చెప్పాడు.
కనకారావు మనసులో ఉన్న నీచమైన ఆలోచనను ముందే పసిగట్టిన దేవాదిదేవులు లోపల నవ్వుకొని, సరే నాయనా, నీ కోరిక ప్రకారమే ఈ బంగారు పంజరంలో ఈ ఒక్కరోజు ఉంటాము అని చెప్పి నెమ్మదిగా ఇద్దరూ ఆ పంజరంలోకి అడుగుపెట్టారు. అంతే, స్వామి అమ్మవారు పంజరంలో అడుగు పెట్టారో లేదో కనకారావు వెంటనే గభాలున ఆ పంజరం తలుపు గట్టిగా మూసేసి దానికొక పెద్ద తాళం వేసేశాడు. తన పథకం పారిందని, ఇక దేవుళ్ళు తన గుప్పెట్లో చిక్కారని భావించి బిగ్గరగా అహంకారంతో పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. అతని రాక్షస నవ్వులు, అరుపులు విని ఇంట్లో ఉన్న భార్య పార్వతమ్మ, కొడుకు రామనాథం, కోడలు సీత భయపడిపోతూ పూజాగదిలోకి పరుగెత్తుకు వచ్చారు. అక్కడ బంగారు పంజరంలో బందీలుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని చూసి వాళ్ళ గుండెలు ఆగిపోయినంత పనయింది. కోడలు సీత చేతులు జోడించి కన్నీళ్లతో, మామగారు, ఇదేం విపరీతం! సాక్షాత్తు సమస్త లోకాలను పాలించే స్వామివారిని, అమ్మవారిని పంజరంలో బంధిస్తారా? ఇది మహాపాపం. దయచేసి వెంటనే తాళం తీసి వారిని వదిలేయండి. నేను వెళ్ళి వెంటనే వారికి పళ్ళు, నైవేద్యం తీసుకువస్తాను అని వేడుకుంది. కొడుకు రామనాథన్ కూడా భయంతో వణికిపోతూ, నాన్న, దేవుళ్ల ముందు ఈ అహంకారం, ఈ పిచ్చి పనులు తగవు. మన వంశం నాశనమైపోతుంది. వాళ్ళు ఆగ్రహిస్తే ఏమవుతుందో తెలుసా? దయచేసి వారిని వదిలేయండి అని కాళ్ల వేళ్ళ పడ్డాడు. కానీ కనకారావు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఎవ్వరి మాట వినలేదు. నోళ్ళు మూయండి, మీకేం తెలీదు. సిరి సంపన్నులు ఇచ్చే దేవుళ్ళు ఇక నా గుప్పిట్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని. మనవరాలు కళ్యాణి పెళ్లికే కాదు, ఊరందరికీ విందులిచ్చినా నా దగ్గర డబ్బు తరిగిపోదు. ఇకపై నేను చెప్పినట్లే వినాలి మీరంతా అని విర్రవీగాడు. అతని అహంకారం హద్దులు దాటడం చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ముఖాలు తీవ్ర కోపంతో ఎర్రబడ్డాయి. మరుక్షణంలో ఆ గది అంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన భయంకరమైన కాంతితో నిండిపోయింది. కనకారావు గర్వంతో తాళం వేసిన ఆ దృఢమైన బంగారు పంజరం క్షణాల్లో కరిగిపోయి గాల్లో మాయమైపోయింది. స్వామివారు, అమ్మవారు తమ ఉగ్రరూపాలతో విశ్వరూపంతో ప్రత్యక్షమై గర్జించారు. కనకారావు, శ్రీనివాసుణ్ణి, మహాలక్ష్మిని పంజరంలో బంధించడం ఎవరితరమనుకున్నావు? మేము శాశ్వతంగా ఎవ్వరి దగ్గర ఒకే చోట బంధీలుగా ఉండము. సంపద అనేది 10 మందికి పంచినప్పుడే దానికి సార్థకత. ఏ ఇంట్లో అయితే నిజాయితీ, ధర్మం, దయ, దాక్షిణ్యాలు ఉంటాయో, ఏ ఇంట్లో అయితే అబద్ధం, మోసం, పిసినారితనం ఉండవో అక్కడే మేము ఆనందంగా కొలువుదీరుతాము. కష్టాల్లో ఉన్నవారికి, పేదవారికి సాయం చేసేవారి ఇంట్లోనే మా నివాసం ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? అమాయక పేద రైతులను మోసం చేసి వాళ్ళ ఇళ్లను లాక్కుని తీవ్రమైన వడ్డీలతో వాళ్ళ రక్తాన్ని పిండుతున్నావు. కనీసం నీ కన్న కుటుంబానికి, సొంత మనవరాలికి కూడా రూపాయి ఖర్చు పెట్టని నీలాంటి పరమ లోభి ఇంట్లో మేము ఎలా ఉంటాము అనుకున్నావు? నీ అహంకారంతో మమ్మల్ని బంధించాలనుకున్నావు కాబట్టి క్షణంలో నిన్ను సిరి సంపదలు ఉన్న ధనవంతుడి నుంచి వీధిలో అడుక్కునే దరిద్రుడిగా మార్చేయగలము. నీ పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తావు అని స్వామివారు ఆగ్రహంతో హెచ్చరించారు. స్వామివారి, అమ్మవారి ఉగ్రరూపం చూసి ఆ గర్జన వినగానే కనకారావుకి కాళ్ళు చేతులు వణికిపోయాయి. గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తన తప్పు ఎంత పెద్దదో, తన దురాశ తనను ఎంతటి నాశనానికి దించిందో అతనికి పూర్తిగా అర్థమైంది. వెంటనే ఆ దేవాదిదేవల పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వేడుకున్నాడు. స్వామి, తల్లి, నన్ను క్షమించండి. నా దురాశ, డబ్బు పిచ్చి నా కళ్ళను మూసేశాయి. నేను చేసిన తప్పులకి నన్ను శిక్షించండి. కానీ నా అమాయక కుటుంబాన్ని, నా ఊరి ప్రజలను శిక్షించకండి దేవా. మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను కరుణించండి అని గట్టిగా ఏడుస్తూ అరిచాడు. కనకారావు మనస్ఫూర్తిగా మారాడని తెలుసుకున్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి శాంతించి ఇలా అన్నారు. కనకారావు,
నువ్వు నిజంగా మారాలనుకుంటే మా మాట విను. నువ్వు మోసంతో లాక్కున్న పేద రైతుల భూములను, ఇళ్లను, వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా వసూలు చేసిన ధనాన్ని వెంటనే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఇకపై రూపాయి కూడా మోసం చేయకుండా నిజాయితీగా, ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలి. నీ సంపదను 10 మందికి ఉపయోగపడేలా దానధర్మాలు చేయడానికి ఉపయోగించాలి. ఇంట్లో ఉన్న నీ కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవాలి. అప్పుడే ఈ శాపం నుండి, పాపాల నుండి నీకు విముక్తి కలుగుతుంది అని ఆదేశించారు. కనకారావు కళ్ళల్లో నీళ్లతో స్వామికి నమస్కరిస్తూ ప్రమాణం చేశాడు. స్వామి, ఇకపై ఏనాడు నేను లోభిగా ప్రవర్తించను. మీరు చెప్పినట్లే రేపే ఆ పేదల ఆస్తులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాను. అందరికీ న్యాయం చేస్తాను, ధర్మ మార్గంలోనే నడుస్తాను. నా కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇది నా మాట అని ప్రమాణం చేశాడు. అతనికి పూర్తి జ్ఞానోదయం అయినందుకు సంతోషించిన శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అతడిని దీవించి అక్కడికక్కడే అంతర్ధానమైపోయారు. ఆనాటి నుండి కనకారావు తన పిసినారితనాన్ని, మోసపూరిత ఆలోచనలను పూర్తిగా వదిలేశాడు. ఆ మరుసటి రోజే ఊరి ప్రజలందర్నీ పిలిపించి తను అక్రమంగా లాక్కున్న పత్రాలను, భూములను వాళ్ళ చేతుల్లో పెట్టాడు. తాను వసూలు చేసిన అధిక వడ్డీ డబ్బును కూడా తిరిగిచ్చేశాడు. ఊర్లో ఒక పెద్ద బడిని, వైద్యశాలను తన సొంత ఖర్చులతో కట్టించాడు. తన మనవరాలు కళ్యాణి వివాహాన్ని కన్నుల పండుగగా జరిపించి వచ్చిన బంధువులకు, ఊరి ప్రజలకు బట్టలు, కానుకలు పెట్టి ఘనంగా సత్కరించాడు. ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకుంటూ ఒక మంచి దానశీలిగా, ఉత్తమమైన వ్యక్తిగా మారి తన కుటుంబాన్ని, ఊరి ప్రజలను ఎంతో ఆనందంగా చూసుకుంటూ మిగిలిన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఇక వీడియోలోకి వస్తే, నెల స్టార్ట్ అయ్యే రోజుకి ఆ నెల అంతటినీ కంట్రోల్ చేసే ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అందుకే పండితులు 1వ తారీఖున ఏదో ఒక పరిహారం చేసుకోమని, వీలైతే గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోమని చెబుతుంటారు. రేపు 1వ తారీఖు శనివారంతో కలిసి వచ్చింది కనుక కుదిరిన వారు ఈరోజు సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళితే ఎంతో మంచిది. శనిదోషాలు తొలగిపోవడానికి శనివారం నాడు వెంకన్న దర్శనం మహాద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈరోజు మీరు పెద్ద పెద్ద పూజలేమీ చేసినా చేయకపోయినా ఒక ఆకును తింటే చాలు, నెలంతా అదృష్టం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుందని మన శాస్త్రాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. మరి ఆ అద్భుతమైన ఆకేమిటంటే తమలపాకు మరియు తులసి ఆకు. ఈరోజు ఈ 2 ఆకులను కలిపి ఒకేసారి తినేస్తే చాలు, ఈ నెలంతా మీకు చాలా బాగుంటుంది. ధనానికి ఎలాంటి లోటు రాదు, అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు, మీ కష్టార్జితం వృధాగా పోదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలంటే, మీ ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే అన్ని తమలపాకులు, అలాగే అన్ని తులసి ఆకులు తీసుకోవాలి. ఉదాహరణకు మీ ఇంట్లో 4 ఉంటే 4 తమలపాకులు, 4 తులసి ఆకులు తీసుకోవాలి. ఆ ఆకులను శుభ్రంగా నీటితో కడిగి వాటిని మీ పూజా గదిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఉంచాలి. ఆ తర్వాత స్వామివారి ముందు దీపారాధన చేసుకోవాలి. ఆ ఆకులను ఒక 5 నిమిషాల పాటు దేవుడి ముందు అలాగే ఉంచి ఆ తర్వాత దేవుడికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకోవాలి. ఓ దేవుడా, ఈ నెలంతా మాకు అంతా మంచే జరిగేలా చూడు, ధనం కలిసి వచ్చేలా ఆశీర్వదించు, మా కుటుంబంలో ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడు అని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోవాలి. అనంతరం కుటుంబ సభ్యులు అందరూ తలా ఒక తమలపాకు, ఒక తులసి ఆకు ప్రసాదంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమలపాకు మీద తులసి ఆకును పెట్టి మడిచి భక్తితో తినేయండి. అయితే కొంతమందికి పచ్చి ఆకులు అలానే తినడం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. మేము వట్టి ఆకులు తినలేము అనుకునేవారు తమలపాకు మీద తులసి ఆకు పెట్టి ఆ పైన కొంచెం తేనె వేసుకుని కానీ, లేదా కొద్దిగా పంచదార వేసుకుని కానీ, చిన్న బెల్లం ముక్క పెట్టుకుని కానీ, లేదా పటిక బెల్లం వేసుకుని కానీ తినేయండి. ఇలా 1వ తారీఖున ఈ 2 ఆకులు కలిపి తింటే ఈ నెలంతా మీకు అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఎటువంటి గొడవలు రావు, ధనానికి లోటు రాదు, కష్టాలు, అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వరిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. గనుక అందరూ రేపు ఈ ఆకుని తిని మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.